ఎక్కడ పోవాలి మేము ఇప్పుడు చెప్పండి? అండ్ వాటర్ లేదు, కరెంట్ లేదు, మళ్ళీ లిఫ్ట్లో తీసుకురావాలి. మరి మరి ఏం చేయమంటారండి? ముసలి ఉన్నారు, ట్యాబ్లెట్ లేదు, చిన్నపిల్లలు ఏడుస్తున్నారు, వాటర్ లేదు. ఇప్పుడు ఇవి చూశాం కదా, ఈ ఫోటోలు ఇరానో ఉక్రెయిన్ యుద్ధంలో, ఇజ్రాయెల్ యుద్ధంలో కూలిపోయిన శిథిలాలు కావు. ఇవి సాక్షాత్తు తెలంగాణ నడిబొడ్డు మీద హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు, విధ్వంసమైన సగటు మధ్యతరగతి పేదవాళ్ళ జీవన చిత్రం. కష్టపడి చెమటోర్చి జీవితకాలం కూడబెట్టుకున్నటువంటి రూపాయితోటి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినాయి కదా, అయితే అవి చట్టబద్ధమే అనుకున్నారు. ప్రభుత్వ లోన్స్ వచ్చినాయి కదా, బ్యాంకు లోన్లు ఇచ్చారు కాబట్టి అవి కూడా అనుమతించదగిన బిల్డింగ్లు అనుకొని రక్తం ధారపోసి కట్టుకున్న బిల్డింగ్స్ అవి. బిడ్డ పెళ్ళికో, పిల్లల చదువుకో, జీవిత భరోసానికి ఉపయోగపడితేనే నిర్మించుకున్న ఇల్లులు ఇప్పుడు అవి చట్టబద్ధం కావు అంటూ వితౌట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ నోటీస్తో అర్ధరాత్రి కలగన్నట్టుగా వచ్చి బుల్డోజర్ల రాక్షసత్వానికి బలవుతున్నటువంటి జీవన చిత్రం తాలూకు విధ్వంసం ఇది. తెలంగాణ ఏలికల వాళ్ళకి, రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా పేరున ఉన్నటువంటి ఆ కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారికి మాదొక చిన్న విన్నపం. మీరు మూసి సుందరీకరణ చేయండి, స్వాగతం సుస్వాగతం అంటాం. నందనవనంగా మార్చండి, శాలువలతో సత్కరిస్తాం. ప్రభుత్వ భూములను కాపాడండి, మేము సత్కరిస్తాం, స్వాగతిస్తాం. చెరువులను పునరీకరించండి, పునర్నిర్మించండి, మేము జీవుజూర్ అంటాం. కానీ వాటి పేరు మీద జరుగుతున్నటువంటి ఈ విధ్వంసం, టార్గెటెడ్గా సెలెక్టివ్గా వెళ్తున్నటువంటి మీ వర్క్ ఆర్డరు, దాని మీదే మా ప్రశ్న. స్పష్టంగా మీరు ప్రభుత్వ భూములని కబ్జాకోరు నుంచి రక్షిస్తామని ఒక ప్రయారిటీ ఎజెండా తీసుకోండి. పలానా డేటు ఈ సంవత్సరంలో 120 రోజులు టైం ఇస్తున్నామని ఉదాహరణకు చెప్తే ప్రభుత్వ భూమిని డిక్లేర్ చేయండి, బోర్డు పెట్టండి. బోర్డు పెట్టిన తర్వాత 120 రోజుల టైం ఇచ్చి, 100 రోజుల టైం ఇచ్చి, 90 రోజుల టైం ఇచ్చి, మీ ఇష్టం అది. తర్వాత కూల్చివేతలు మొదలుంచండి. కోర్టు నుంచి ఆర్డర్ వస్తే మీరు భయపడుతున్నారేమో. కోర్టు ఆర్డర్లు ఉన్నా కూడా మీరు కూల్చివేతలు చేస్తున్నారు, మేము చూస్తూ ఉన్నాం. ఆ పని ఇలా చేస్తే అక్కడ నమ్ముకొని జీవనం సాగిస్తున్న వాళ్ళు ప్రత్యామ్నాయానికి వెళ్ళిపోతారు. ప్రభుత్వ భూమిని కాపాడండి, చెరువులు కాపాడండి, ఇవన్నీ చేయండి. కానీ టార్గెట్గా ఒకరోజు అమీనాపురం, ఇంకొక పురం అంటూ సెలెక్ట్గా వెళ్తుంటే ఇక్కడ పొలిటికల్ ట్యాక్స్లు కట్టని వాళ్ళ ఏరియాకే వెళుతున్నాయని అపవాదు వస్తూ ఉన్నాయి. పొలిటికల్ ట్యాక్స్లు కట్టిన వారి బిల్డింగ్ల వైపు వెళ్ళట్లేవని అపవాదులు వస్తూ ఉన్నాయి. కాబట్టి హైడ్రా రంగనాథ్ గారు, మీ వర్క్ ప్రయారిటీ ఏంటో చెప్పండి. మీరు ముందు మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పండి. మూసి మన హైదరాబాద్ బాపూజీ నగర్ నుంచి ప్రారంభిస్తే మీరు బహదూర్పుర, చాదర్గఢ్ రాకముందుకే ఉప్పల్ దాకా, గట్కేసర్ దాకా 5 రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోతారు. మీ బుల్డోజర్ని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అలా అన్నా చెయ్యండి. లేదు చెరువులు చేస్తారా, చెరువులు చేయండి. లేదు సౌత్ హైదరాబాద్ ఫస్ట్ చేస్తాం, తర్వాత నార్త్ చేస్తాం, లేదా ఈస్ట్ చేస్తామన్నది వర్క్ ఆర్డర్ ప్రకారం వెళ్ళండి. ఆ గృహాల్లో నివసిస్తున్న వాళ్ళ బతుకు జీవనాన్ని కూడా ప్రయారిటీ అండి. ఏదైతే మీరు ఎంఐఎం కాలేజీ వాళ్ళకి ఇచ్చినటువంటి రిలాక్సేషను చట్టపరంగా వెతుక్కున్నారో, అలాగే ఇందులో కూడా చట్టపరంగా లోతులు లొసగులు వెతికి ఇవ్వండి. ఎందుకంటే
మీరు ప్రభుత్వ అధీనం ప్రకారం చేస్తున్నాను, చట్టం ప్రకారం చేస్తున్నాము అని అనుకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఇదే వ్యవహారం ఉంది. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, ప్రభుత్వం పెట్టిన కమిషను, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం పనిచేశామన్నారు. కానీ ప్రభాకర్ రావు గారు ఏం జరిగిందో మనందరూ తెలుసు. దేశం విడిచిపోయి దాచుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాల వెనకాల మీరు చేస్తున్నటువంటి ఈ విధ్వంసాన్ని ఒక చట్ట ప్రకారం చేయండి. విమర్శలకు తావేయకుండా స్పష్టమైనటువంటి పాలసీని పాటించండి. అంతేకాని ఈ విధ్వంసాన్ని మాత్రం ఈ విధంగా విశృంఖలంగా చేసుకుంటూ పోతే చరిత్ర క్షమించదు అనేది నా ఉద్దేశం.